అణు అణువు అలలెగసే. గైస్ కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఇప్పుడు మ్యూజిక్ మ్యూట్లో పెట్టాను. ఇది ప్రివ్యూ 1, ఇప్పుడు ప్రివ్యూ 2 వేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెండు వీడియోస్ ప్రివ్యూ 1 అండ్ ప్రివ్యూ 2. సో ఈ రెండు లిరికల్ వీడియోసే. నార్మల్గా లిరిక్స్ మనం యాడ్ చేసుకుంటాం, కానీ లిరిక్స్ కింద బ్లాక్ అనేది లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కొంచెం బాగుండేలాగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో లిరిక్స్ పెట్టే కన్నా దాని బ్యాక్గ్రౌండ్లో కలర్ అనేది ఎలా ఇవ్వాలని కూడా చెప్తాను. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, నిన్న ఫోటో ఎడిటింగ్ చూసాను కదా, ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో సింగిల్ ఫోటోతోని లిరికల్ వీడియో ఎలా చేయాలో చెప్తాను. చాలా ఈజీగా అంటే ఈజీగా చెప్తాను. ఎలైట్ మోషన్ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యాప్ మాత్రం ఎక్కించుకోండి. ప్లేస్టోర్లో ఎక్కించుకుంటే మీకు అన్ని నేమ్ అనేది వచ్చేస్తుంది. ఇది ప్రో వెర్షన్, నేను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలైట్ మోషన్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఇంటర్ఫేసు. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినట్టునే ఇక్కడ మీకు నచ్చిన రేషియోస్ ఉంటాయి. మీకు నచ్చిన రేషియోస్ అంటే మీకు వీడియో ఏ రేషియోలో పెట్టుకోవాలనుకుంటే ఆ రేషియోలో పెట్టుకోండి. నేనైతే 9:16 పెట్టాను. ఇక్కడ బ్లాక్ అనేది బ్లాక్ అని పెట్టుకోండి. కలర్ అని బ్లాక్ అని ఉంది కదా, బ్లాక్ అనే పెట్టుకోండి. వైట్ ఉంటే బ్లాక్ మార్చుకోండి. తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే అప్పుడైనా మీరు మీ ఫోటో గ్యాలరీ అనేది వస్తుంది. మీడియాలోకి వెళ్ళండి. షేప్స్ పక్కన ఉన్న మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళంటే అక్కడ మీ గ్యాలరీ యాక్సెస్ అని అడుగుతుంది. యాక్సెస్ అడిగితే యాక్సెస్ కొట్టినాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మీరు ఏదైతే ఫోటోకి మీరు లిరికల్ వీడియో పెట్టాలనుకుంటున్నారో, అంటే మీరు లిరిక్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే మీరైతే తీసుకోండి. నేనైతే ఒక ఫోటో తీసుకుంటున్నాను. లిరిక్స్ మీరు యూట్యూబ్లోనైనా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో యాడ్ చేసుకున్న వెంటనే పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని చెప్పేసి సెకండ్ వన్ ఉంది కదా, ఫస్ట్ వన్ కాకుండా సెకండ్ వన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు మీ ఫోటో కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు అదే మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందులో షేప్స్లోకి వెళ్ళండి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రెక్టాంగిల్ షేప్ అని చూడండి, రెక్టాంగులర్ షేప్. ఇప్పుడు రెక్టాంగులర్ షేప్ని అలా కొంచెం సైజు పెంచుకోండి. ఆ డాట్ని పట్టుకొని చూడండి, నేను పెంచుతున్నాను. డాట్ని పట్టుకొని అలా పెంచుకోండి. పెంచి దాన్ని అలా కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి. పెద్ద సైజ్ చేసుకొని కిందకి తెచ్చుకోండి. కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నాను. ఓకే, అడ్జస్ట్ చేసి ఇప్పుడు దీన్ని అలా కిందకి తీసుకొస్తాను. చూడండి, అలా దాన్ని పట్టుకొని అలా కిందకి తీసుకురండి. ఇవ్వండి, చూడండి కిందకి తీసుకొచ్చాను. ఎందుకంటే లిరిక్స్ దీని మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, కింద కలర్ ఆప్షన్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నల్ల, ఒకటి నెక్స్ట్ కలర్ఫుల్, ఒకటి నెక్స్ట్ ఆఫ్ కలరు, నెక్స్ట్ ఇమేజ్. ఇవ్వండి 4 ఉన్నాయి. ఇవ్వండి 4 ఉన్నాయి పైన. ఆ 4లో థర్డ్ వన్ క్లిక్ చేయండి. థర్డ్ వన్ క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండేదానికి థర్డ్ వన్లో లెఫ్ట్ సైడ్లో కలర్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో బ్లాక్ కలర్ ఉంది కదా కింద, ఆ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేయండి. ఆ బ్లాక్ కలర్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. క్లిక్ చేసినాక ఇక్కడ రైట్ సైడ్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. పెన్సిల్, బోర్డు, నెక్స్ట్ కలర్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ థర్డ్ లైన్ అనేది పూర్తిగా తగ్గించేయండి. థర్డ్ లైన్ అనేది పూర్తిగా తగ్గించిన తర్వాత టిక్ మార్క్స్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ వైట్ కలర్ క్లిక్ చేయండి. వైట్ కలర్ క్లిక్ చేసినాక పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్తో నేను ఫోటోకి చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్లో ఏదో కలర్, అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీద దాన్ని అయితే పెట్టండి. నేనైతే బ్లాక్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ ఇక్కడ బ్లూ పెట్టాను, తర్వాత బ్లాక్ పెడుతున్నాను. చూడండి, బ్లాక్ పెట్టేసి టిక్ ఇచ్చేస్తున్నాను. అక్కడ టిక్ ఉంది కదా, టిక్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఆ కలర్ అయితే మనకి ఇప్పుడు అప్లై అయిపోయింది. ఓకే, టిక్ ఇచ్చినాక ఇప్పుడు ఆ పైన మన ఫోటో మీద ఒక లైన్లా ఉంది కదా, వైట్ లైన్ లాగా, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని అలా అంటే పైన హార్డ్గా రాకుండా లైట్గా వచ్చినట్టు కింద దాన్ని పైకి తీసుకెళ్ళాలి. అలా తీసుకొస్తుంటే కింద డార్క్ అనేది పైకి వస్తుంది. కింద ఏదైతే కలర్ అప్లై చేసామో అది కిందకి తెస్తున్న కొద్దీ ఆ ఎడ్జ్ అనేది లైట్ స్మూత్గా అవుతుంది. ఓకేనా, చూడండి నేను చేస్తున్నట్టే చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏం లేదు, చాలా సింపుల్, మీకు అర్థమైపోద్ది. ఒకసారి ట్రై చేసి చూస్తే అర్థమైపోతుంది. చేసి చూడండి. ఓకేనా, ఆగండి కొంచెం. ఓకే, ఆల్ రైట్, అయిపోయింది. ఓకే, పెట్టేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకన్ క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలో
మీకు సాంగ్ వీడియో లిరికల్ సాంగ్ తీసుకోవడానికి ఫస్ట్ మీకు బాగా కనబడాలంటే యాక్చువల్గా మీరు ఇలా కూడా వెళ్ళచ్చు. ఆల్ పైన ఉన్న 6 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఆల్ పైన 6 స్క్వేర్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా కొంచెం మీ గ్యాలరీ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుంది, అంటే కొంచెం బాగా కనిపిస్తుంటుంది. సో ఆల్ పైన ఉన్న 6 స్క్వేర్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓపెన్ చేశాక మీకు ఎలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేవి మీరు పెట్టుకోవాలి. మీరు యూట్యూబ్లోనైనా లేదా ఇన్స్టాగ్రామ్లోనైనా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ మీకు ఏదైతే సాంగ్ కావాలో దాని యొక్క బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను కొన్ని బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో అనేది అప్లై చేస్తాను. ఈ బ్లాక్ అయితే మ్యాండేటరీగా ఉండాలి బ్లాక్ స్క్రీన్ అనేది. నేను ఇప్పుడు ఒక లిరికల్ వీడియో చూడండి, ఈ సాంగ్ అనేది నేను ఇప్పుడు పెడుతున్నాను. పైన దీన్ని ఇలా పెట్టిన వెంటనే పైన ప్లస్ ఐకాన్ అని చూడండి, ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఇది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన వెంటనే దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆ లిరికల్ వీడియో మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఆపోసిటీ ఉంది కదా కింద ఆప్షన్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత డార్క్ అండ్ కింద లైట్ అండ్ ఉంది కదా చూడండి, లైట్ అండ్లోకి వెళ్ళిన తర్వాత చివరి 1 లీనియర్ ఎడ్జ్ అనేది చివరి 1 ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. లీనియర్ ఎడ్జ్ అని దాన్ని క్లిక్ చేసిన వెంటనే అదేమో బ్లాక్ స్క్రీన్ పోతుంది, లిరిక్స్ అయితే మనకైతే ఉంటాయి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కింద మన బ్లాక్ కలర్ షేడ్ ఇచ్చాం కదా దాని మీద పెడతాం అనమాట. దాని మీద తీసుకొద్దాం చూడండి, చూడండి మెల్లగా తీసుకొస్తున్నాను. ఇప్పుడు చూడండి లిరిక్స్ అనేది వచ్చే సెకండ్కి చూడండి ఒకసారి. ఇప్పుడు నేను కొంచెం పెద్ద చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉందా చూడండి, లెఫ్ట్ సైడ్లో కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి నేను కొంచెం అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను, లిరిక్స్వి కొంచెం అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే లిరిక్స్ ఇంక్రీజ్ చేసిన దాంట్లో బ్యాక్ వచ్చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ ఫోటో అనేది చివరి వరకు రావాలి. సో చివరి వరకు రావాలంటే ముందు ఫోటోని క్లిక్ చేసుకొని చివరి వరకు వెళ్ళండి, స్క్రోల్ చేయండి సైడ్కి స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్లో సెకండ్ 1 ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు అదే ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. అదే మొత్తం చివరి వరకు అయితే వచ్చేస్తుంది. అలాగే మనం అక్కడ ఏదైతే షేప్ అయితే చేసామో దాన్ని కూడా అలాగే పట్టుకోండి, అదే క్లిక్ చేయండి. క్లిక్ చేసి చివరి వరకు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ లైన్లో ఉన్న సెకండ్ 1 క్లిక్ చేసేస్తే అది లాస్ట్ వరకు వచ్చేస్తుంది. ఇంకంతే, అయిపోయినట్టే వీడియో. ఒకసారి ప్లే చేస్తున్నాను, వినండి. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. నేను కాపీరైట్ వస్తుందని దీన్ని ఆఫ్ చేసుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా నాకు కామెంట్ చేయండి. వీడియో ఒకవేళ ఏమైనా ఇది ఒకటి అర్థం కావట్లేదు, లేదంటే వీడియో ఒకటి బాగోవట్లేదు, కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. మీరు నా ఫాల్ట్ ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. పైన ఇప్పుడు అయిపోయిందంటే పైన సెట్టింగ్ పైన ఒక యారో సింబల్ ఉంది చూడండి పైన, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియో సేవ్ చేసుకోవడానికి క్లిక్ చేసుకుంటే అక్కడ వీడియో అండ్ సింబల్ వీడియో అండ్ నేమ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే క్వాలిటీ పెంచుకోవడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ రీసొల్యూషన్ ఉంది కదా, అక్కడ ఎక్స్పోర్ట్ రీసొల్యూషన్ దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీ యొక్క వీడియో క్వాలిటీ అనేది 4Kలో కావాలా 1080pలో కావాలా అని చెప్పి నేనైతే 4Kలో ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. కొందరు మొబైల్స్కి 4K అయితే సపోర్ట్ చేయదు. సో 4K సపోర్ట్ చేయనప్పుడు మనం 180pలో ఎక్స్పోర్ట్ చేసుకోవడం మంచిది. సో నేను 4Kలో చేసి అక్కడ కింద ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేసాను. సో ఇక్కడ ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది, కొంచెం టైం అవుతుంది, ఒక 2-3 మినిట్స్ అవుతుంది. సో 2-3 మినిట్స్లో మనకైతే ఎక్స్పోర్టింగ్ అయితే అయిపోతుంది. సో నాకైతే అయిపోయింది. ఓకే, అయిపోయినట్టే చూసారు కదా, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ డైరెక్ట్గా మీ గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది వీడియో అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.